దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మార్చి 7, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 3-4 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 33 వరకు. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయీలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురం ఒకటియూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములనియు గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలును గల దుర్గములు. అవియుగాక ప్రాకారం లేని పురములు అనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోన్ రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలం చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలం చేసితిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడీగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సీదోనీయులు హెర్మోనును షిర్యోననే అందురు, అమోరీయులు దానిని సెనీరని అందురు. మైదానమందలి పురములన్నిటినీ బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రెయి అను వాటి వరకు గిలాద్ అంతటిని బాషానును పట్టుకొంటిమి. రెఫాయీయుల్లో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలెను. అతని మంచం ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశం అంతటిని మనష్షే అర్ధగోత్రమునకు ఇచ్చితిని. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీల యొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమందంతటిని పట్టుకుని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీయులకు గిలాదునిచ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కును పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇజ్రాయేలీల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకుని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకు ఇచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందల విస్తారములను నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెలుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయువాడు గనుక
వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యొర్దానును దాటకూడదు. గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. అప్పుడు మనము బేత్పయోరు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడని యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి గదా. బయల్పయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేశాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు. ఎలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడము. నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదునని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరం మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యెహోవా నాకు ఆజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నేలయందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపం కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను.
మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణం చేశాను. కాబట్టి నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశములోనే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఎలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన యెడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన యెడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేసినా? అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలం చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. అంతకు ముందొకడు పక్కపట్టక పరాకును తన పొరుగువాని చంపిన యెడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను యువతల 3 పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే. మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యొర్దాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశమందు మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయవిధులు ఇవి. మోషేయు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతం చేసి అతని దేశమును యొర్దాను యువతల ఉదయ దిక్కున ఉన్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి ధరనున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకు ఉన్న అమోరీయుల 2 రాజుల దేశమును పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యొర్దాను అవతల అరాబా ప్రదేశం అంతయు స్వాధీనపరచుకొనిరి.
మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుండి 33 వరకు. ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీకు చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పాను. అందుకు వారు, మనం పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగిందని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి, ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియూ నేను మీతో చెప్పనా నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.